హలో అండి. ఇవాళ మా లంచ్ చూడండి ఎంత ఎమ్మీగా ఉంది కదా. మడత పెట్టిన చపాతీలు పొర్రలు పొర్రలు కాల్చాను. నీట్గా ఇలా పొర్రలు పొర్రలు వస్తున్నాయి చూడండి. దీంట్లోకి అటిక మామిడాకు, సిర్రాకు, వంకాయ, టమాటో, ఆనియన్ వేసి కొంచెం వెల్లుల్లి వేసి ధనియాల పొడి వేసి పుల్లగూర చేశాను. మా రాయలసీమ స్టైల్ పుల్లగూర. అలాగే పచ్చిమిర్చి, పుదీనా, చింతపండు, ఉల్లిపాయలు, పచ్చి కొబ్బరి వేసి పచ్చడి చేశానండి. ఎంత ఎమ్మిగా వచ్చిందో చూడండి. నేను టేస్ట్ చూస్తున్నా. సూపర్, చాలా బాగుంది. ఇలా అప్పుడప్పుడు ఆఫ్టర్నూన్ ఇలా దంచిన కచ్చాపచ్చగా దంచిన పచ్చడి, తర్వాత ఇలా పుల్లగూర, ఇలా చపాతీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా తింటూ ఉంటారా? హెల్దీ రెసిపీస్ అన్నీ మేము ఈ విధంగా మంచిగా చేసుకొని తింటున్నామండి. సమ్మర్లో మామూలు టైం ఉండదు కదా స్కూల్కి వెళ్తే, అందుకు ఓకే అండి. మా ఇంట్లో అదొక్కటి కాదు, ఇంకా రాగి ముద్ద ఉంది, రాగి ముద్ద కూడా ఉంది, పెరుగు ఉంది, గడ్డ పెరుగు. మా గడ్డ పెరుగును చూడండి, చూసారా గడ్డ పెరుగు. రైస్ కూడా చేశాను. కాబట్టి ఇవన్నీ మేము ఎంజాయ్ చేస్తున్నాం. మీరేమేమి తిన్నారు కామెంట్లో చెప్పండి. నా వీడియోలు మీకు నచ్చుతున్నట్లయితే ఆర్ఆర్వి బై మాధురి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా చెప్పండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్ అండి. చూసారా ఎంత బాగా పొరలు వచ్చాయో. 4 మడతలు వేసి కొంచెం ఆయిల్ రాసి చేస్తే ఇలా వస్తాయి చపాతీలు. చాలా బాగుంటాయి. పుల్కాల్లాగా కూడా చేస్తాను. మధ్యాహ్నం పూట చేసేటప్పుడు ఇలా చేసుకుంటాం. మంచిగా ఇలా మా రాయలసీమ పుల్లగూర తిని చూడండి చేసుకుని ఎంత ఎమ్మీగా ఉంటుందో. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.